నెల మొత్తంగా 32 రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఒక 16, కాజీపేట నుంచి ఒక 16 రైళ్లు బయలుదేరుతాయి. ఇవన్నీ రామభక్తుల కోసము ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ట్రైన్స్. ఈ భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 500 సంవత్సరాలుగా హిందువులు ఏదైతే బాధపడుతున్నారో, ఎవరినైతే నిర్లక్ష్యం చేసిన ఆ రామచంద్ర మహాప్రభుని తీసుకొచ్చి తిరిగి మరి పునఃప్రతిష్టాపన చేసి ఇవాళ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించారు. కాబట్టి ప్రజలందరూ ఆయన దర్శనార్థం వెళ్తున్నారు. కాబట్టి ఆ శ్రీరామచంద్ర మహాప్రభు చేసినటువంటి ఈ రాజ్యంలో మనము ఈ సమయంలో ఈ తరంలో మనం పుట్టడం అనేది మన అదృష్టం, కల్లారా చూసే యోగ్యం ఉంది. కాబట్టి అందరూ కూడా రానున్న రోజుల్లో రామభక్తులందరూ కూడా అయోధ్యను సందర్శించుకోవాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరానికి కల్పించిన అవకాశాలను మనస్ఫూర్తిగా భావించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికి కూడా చాలా సౌకర్యాలు కల్పించి అందరినీ రామ మందిరానికి పంపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అయోధ్య గురించి తలుచుకుంటేనే ఇట్లా ఒళ్ళంతా పులకరించిపోతుంది. మాకు ఇంతటి భాగ్యాన్ని ఇంతటి సదవకాశాన్ని కలిగించిన మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నేను. అట్లాగే ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళడం అసలు చాలా ఆనందంగా ఉంది మాకు.